ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో పండుగలు, పర్వదినాలు, ఉపవాస దీక్షలతో జనం భక్తి భావాలను కలిగి ఉంటారు. ఆహారం విషయంలోనూ నియమాలను పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కొన్ని రోజుల పాటు విడివిడిగా ఉంటారు. నవవధువు తన పుట్టింటికి వెళ్ళి ఈ నెల పూర్తయ్యే వరకు తన కుటుంబంతో గడుపుతుంది. అలాగే మునగకాయలను ఈ కాలంలో ఎక్కువగా తింటారు. వస్త్ర వ్యాపారం చేసేవారు ఈ ఆషాఢ మాసాన్ని శుభప్రదంగా భావిస్తారు. బోనాల పండుగ కూడా ఇదే మాసంలో వస్తుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో ఆడవారు ఒక్కసారైనా గోరింటాకును పెట్టుకుంటారు. ఈ మాసంలో పంచమి లేదా ఏకాదశి రోజున స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక అనేక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉద్దేశం. ఈ సీజన్లో ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించటమే ప్రధాన కారణంగా చెబుతారు. భారతీయ సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు ఎక్కువగా ఇంటి పనులు, వంట పనుల్లో నిమగ్నం అయి ఉంటారు. వారి చేతులు నీటితో నిరంతరం సంపర్కంలో ఉంటాయి. అందువల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. నీటిలో ఎక్కువసేపు గడపడం వలన కాళ్ళల్లో పగుళ్ళు ఏర్పడి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. గోరింటాకులో యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ మొదలగు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి చేతులకు, అరికాళ్లకు నిండుగా గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది కవచంలాగా పనిచేసి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాదు, గ్రీష్మ ఋతువు సమయంలో శరీరంలో వేడి నిక్షిప్తం అయి ఉంటుంది. వర్ష ఋతువులో బయట వాతావరణం అందుకు విరుద్ధంగా చల్లగా ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకు కూడా గోరింటాకు ఒక కూలింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. శరీరంలోని వేడిని ఇది తొలగిస్తుంది. ఈ రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా ఎర్రగా పండిన గోరింటాకు ఆడవారి చేతులు, కాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. యువతులు పెట్టుకున్న గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త దొరుకుతాడని ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి ఆడవారు మంచి డిజైన్లను ఎంచుకొని మీకు నచ్చినట్లుగా గోరింటాకు పెట్టుకోండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మార్కెట్లో దొరికే మెహందీ కోన్ల కంటే సహజంగా లభించే గోరింటాకు మేలు. గోరింటాకు ఆకులను సేకరించి అందులో కొంచెం కాసును కలుపుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకుంటే మెరుగైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. శ్రీమాత్రే నమః.